హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈ రోజు మనం చేయబోయేది అప్పర్ బాడీ వర్కౌట్. ఈ అప్పర్ బాడీకి స్పెసిఫిక్ టోనింగ్ వర్కౌట్ అండ్ ఇది మనం సింపుల్ చైర్ యూస్ చేసి చేయబోతాం. కానీ ఈ చైర్ వర్కౌట్ ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒకసారి మన అనిల్కి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. అప్పర్ బాడీ వర్కౌట్ కి నువ్వు డెఫినెట్ గా ఎక్సైట్ అయ్యి ఉంటావు కదా. బట్ ఎక్విప్మెంట్ లేకుండా ఎలా చేస్తున్నాం? దట్ ఈస్ ద మ్యాజిక్. మనం ఎక్విప్మెంట్ లేకుండా, మన ఎక్విప్మెంట్ అనేది సింగిల్ పీస్ విచ్ ఇస్ ఈ చైర్. అందరి ఇంట్లో డంబుల్స్ ఇలా వెయిట్స్ ఇవన్నీ ఉండవు. సో అలా లేనప్పుడు మన అప్పర్ బాడీకి ఏ కాంప్రమైజ్ కాకుండా అంతే ఎఫెక్టివ్ వర్కౌట్ రావాలంటే మనం ఇలాంటి చైర్ వర్కౌట్స్ చేయాలి. చైర్స్ ఒకవేళ పెద్ద పెద్ద చైర్స్ ఉండి చిన్న చైర్స్ లేకపోతే స్టూల్స్ అందరి ఇంట్లో కూడా ఉంటాయి. సో స్టూల్స్ పట్టుకుని కూడా చేయొచ్చు అనమాట ఇలాంటి వర్కౌట్. అందుకనే నాకు తెలుసు నీకు అప్పర్ బాడీ వర్కౌట్ అంటే ఒక రకమైన ఆనందం వస్తుందని, అందరు అబ్బాయిలకి వస్తుందని. సో అందుకని ఈ రోజు వర్కౌట్ మనం చేసేది ఓన్లీ చైర్ యూస్ చేసి. ఆర్ యూ ఎక్సైటెడ్? నువ్వు ఎప్పుడైనా చేసావా చైర్ తోని? ట్రై చేయలేదా? ఓకే, సో మనం ఈరోజు అనిల్ చేత చేపించి అడుగుదాము చివర్లో ఆ ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా అనేది మాకు చెప్పచ్చు. ఓకే, ఆసమ్. సో ఫస్ట్ మన వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు జస్ట్ మన సింపుల్ వార్మప్స్ అప్పర్ బాడీకి చేసేసుకుందాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింపుల్ వార్మప్ మన షోల్డర్ రొటేషన్. లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 10. 5 more. 5 4 3 2 and 1. Nice. Opposite direction. 1 2 3 4 5 6 7 8 9 10. 5 more. 5 4 3 2 and 1. Fantastic. సో మన షోల్డర్ జాయింట్స్ కి బాగా ఈజ్ అయిపోయింది. నా దీంతో పాటు మనం నెక్స్ట్ చేయాల్సింది చెస్ట్ కి. సో చెస్ట్ కి ఏం చేస్తాము, ఇలా చెస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ గో. 3 2 1 and go. 1 2 3 4 5 6 7 8 9. ఈ చెయ్యి ఇలా ఎక్స్టెండ్ చేయడం మర్చిపోద్దు. 10 ఫుల్గా. 11 12 13. లాస్ట్ 2లో ఇలా హోల్డ్ చేద్దాం. హోల్డ్ 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 స్ట్రెచ్ చేసి హోల్డ్. నైస్. మళ్ళీ రిలీజ్. లెఫ్ట్ హ్యాండ్. హోల్డ్ హోల్డ్ హోల్డ్. ఇదంతా స్ట్రెచ్ అవ్వాలి. నైస్. మళ్ళీ 1 మోర్. ఇలా హోల్డ్ చేయండి. ఇక్కడే హోల్డ్. ఇలా హోల్డ్ చేసేటప్పుడు మీకు కొంచెం ఇంకేమన్నా అడిషనల్ ఈజ్ అవ్వాలంటే ఇలా చెయ్యి ఇలా పట్టుకొని ఇలా హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఇలా చైర్ మీద పట్టుకొని ఈ హైట్లో ఇలా పట్టుకొని ఫుల్గా స్ట్రెచ్ చేయొచ్చు. ఓకే, సిమిలర్లీ మన లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇలాగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఓకే, నైస్. సో దట్స్ మన చెస్ట్కి వార్మప్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేసే వార్మప్ ఏంటి, మన ట్రైసెప్. ట్రైసెప్ ఇస్ ఫేవరెట్. ఫస్ట్ మనం ఇది చేసి 1 పైకి వెళ్ళిపోదాం. 2. సో కాంబినేషన్ చేద్దాం. మళ్ళీ లెఫ్ట్లో 1 అండ్ పైకి వెళ్ళిపోదాం. 2. మళ్ళీ రైట్ కిందకి 1 అండ్ 2. ఫ్యాంటాస్టిక్. మళ్ళీ లెఫ్ట్ కిందకి and 2. Fantastic. Right side last time. 1. ఇక్కడ హోల్డ్ చేయండి. 10 counts. 10 9 8 7 6 5 4 3 2 1. Upper. 10 9 8 7 6 5 4 3 2 1. Nice. మళ్ళీ left hand last. మళ్ళీ 10 9 8 7 6 5 4 3 2 1. మళ్ళీ పైన 10 9 8 7 6 5 4 3 2 and 1. నైస్. సో మన ట్రైసెప్, మన ఆర్మ్స్, రిస్ట్ దగ్గర కూడా బాగా వచ్చేసింది. కావాలంటే ఒక్కసారి మనం రిస్ట్ కూడా రొటేట్ చేసుకొని రెడీ పెట్టుకుందాం. ఎందుకంటే మన రిస్ట్
చాలా స్ట్రాంగ్ ఉండాలి. రిస్ట్ స్ట్రాంగ్ ఉండాలంటే యూజువల్లీ మనం చేసే ఏ అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ కన్నా రిస్ట్ వీక్ ఉంటే ఈ ఇనబిలిటీతోని ఇక్కడ డ్యామేజ్ అవుతుంటుంది. చాలా కామన్ రిస్ట్ ఇంజరీ. సో అందుకనే మనం ఈ ఫోర్ ఆర్మ్ ఉంటుంది కదా, ఇది స్ట్రెంథెన్ చేసుకోవాలి. స్ట్రెంథెన్ చేయాలంటే ఫస్ట్ ఈ స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకనే హ్యాండ్ స్ట్రైట్గా పెట్టుకుని ఇక్కడ నుంచి రొటేట్. 1 2 3 4 5 6 7 8 9 10 5 more 5 4 3 2 1 opposite direction 1 2 3 4 5 6 7 8 9 10 last 5 4 3 2 and 1 fantastic. ఇప్పుడు మనం చేయబోయే మన అప్పర్ బాడీ వర్కౌట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే మన పుషప్స్. పుషప్స్ అనేది మన ఫేవరెట్. చెస్ట్కి దానికన్నా బెటర్ ఎక్సర్సైజ్ ఏమీ ఉండదండి. సో మనం ఏం చేస్తామంటే రెగ్యులర్ పుషప్స్ని కొంచెం స్లాంట్ వర్జన్లో చేస్తాం. సో ఇలాగా చైర్ని పట్టుకుని ఎల్బోస్ ఇలా సాఫ్ట్గా పెట్టుకుని లెగ్స్ ఇలా స్లాంట్లో పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ పుష్ అండ్ బ్యాక్, పుష్ అండ్ బ్యాక్. దట్స్ ఇట్. ఓకే Anil, let's go. 3 2 get into position 1 and go. 1 2 3 4 5 6 7 8 9 10 last 2 11 and 12. How was that? Effective అనిపించిందా? ఒక్కొక్కసారి మనకి నీ పుషప్స్ ఈజీగా టఫ్గా ఎలా అనిపించినా అది చేయడం మానేసి ఇలా స్లాంట్ పుషప్స్ చేస్తే అది చెస్ట్ మీద పడే ఎఫెక్టే వెరీ డిఫరెంట్ ఉంటుంది. సో అందుకనే మీరు ఆ నార్మల్ పుషప్స్ చేసినా ఇవి మటుకు ట్రై చేయడం మర్చిపోద్దు. ఆన్ దట్ నోట్ మన సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాం. సో సెకండ్ ఎక్సర్సైజ్ సేమ్ పొజిషన్లోకి వెళ్దాము. ఇలాగా సెంటర్ బ్యాలెన్స్ తీసుకొని కోర్ కంట్రోల్, స్టమక్ ఎప్పుడు టైట్ పెట్టుకోవాలి, పెట్టుకుని ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటి, జస్ట్ షోల్డర్ ట్యాప్, షోల్డర్ ట్యాప్. దాట్స్ ఇట్. వెరీ వెరీ ఈజీ. ఓకే. సో దీంతో ఏంటి, మన బ్యాలెన్స్ వస్తుంది, అప్పర్ బాడీ బ్యాలెన్స్ వస్తుంది, షోల్డర్ మీద ఎలాంటి ప్రెషర్ పట్టాలో అలా పడుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు పొజిషన్. 3 2 1 and go. 1 2 3. ఒక్క చిన్న కరెక్షన్ చెప్తుంటాను. యూజువల్లీ ఇది చేసేటప్పుడు అందరూ హిప్స్ని రొటేట్ చేస్తారు. ఆ హిప్స్ని రొటేట్ చేయకుండా చేయాలి. సో లెట్స్ గో. 5 6 7 8 9 10 11 12 and done. Fantastic. సో మన హిప్స్ని రొటేట్ చేస్తే ఇట్స్ ఓకే, తప్పని కాదు, కానీ అది హిప్స్ని రొటేట్ చేయకుండా చేయగలిగితే దాని ఇంటెన్సిటీయే వేరు. అప్పుడు కోర్లో ఫుల్ బ్యాలెన్స్ వచ్చేసినట్టు అర్థం. సో దట్స్ యువర్ సెకండ్ ఎక్సర్సైజ్ అయిపోయింది. థర్డ్ ఏంటి, మనకి ఫేవరెట్ ట్రైసెప్. ఈ ట్రైసెప్ అబ్బాయిలకి దే లైక్ ఆ బిగ్ ట్రైసెప్ ఉండడం చాలా ఇష్టం. కానీ అమ్మాయిలకి యూజువలీ ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవడం చాలా చాలా కామన్. అందుకని టోనింగ్కి ఇది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకనే ఇది ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు దీన్ని మనము హ్యాండ్స్ ఇలా అవుటర్ ఇలా పట్టుకుని బాడీని ఇలా బెండ్ పెట్టుకొని ఇక్కడి నుంచి జస్ట్ డిప్ అండ్ అప్ అండ్ అప్. సో ఇలా చేసేటప్పుడు ఈ అప్పర్ బాడీ ఎప్పుడూ స్ట్రైట్ ఉండాలి. ఇక్కడ స్ట్రైట్ పెట్టుకుని ఇది 90 degrees ఉండాలి. ఇక్కడ ఉంటే అలా డిప్ అయ్యేటప్పుడు కోర్ స్ట్రాంగ్ పెట్టుకుని ప్రెషర్ అంతా ఇక్కడ ఆర్మ్ మీద పడాలి. రెడీ అనిల్? సో మన హ్యాండ్స్ ఇలా బయట పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుని బాడీ ఎప్పుడు 90 degrees పొజిషన్, చెస్ట్ బయటకు పెట్టుకుని ఇక్కడ నుంచి లెట్స్ గో డౌన్. 1 నైస్ 2 3 4 హ్యాండ్స్ ఎప్పుడు చూడండి ఇలా 90 degrees రావాలి. 6 7 8 9 10 11 12 13
14, 15, last 3, 16, chest out, 17 and 18. Fantastic. సో ఈజీ లా కనిపిస్తుంది కానీ చేసేటప్పుడు ఇక్కడ ప్రెషర్ బాగా తెలుస్తుంది. ఒక్కొక్కసారి బిగినింగ్లో రాదు కూడా, కానీ రాదు అని చెప్పి మీరు స్టాప్ చేయొద్దు, ట్రై చేస్తూ ఉండండి. చెస్ట్ ఎప్పుడు బ్యాక్ పెట్టుకుని షోల్డర్స్ అప్రైట్ పెట్టుకుని చేస్తే మెల్లమెల్లగా అట్ ఎ టైం 3 చేయగలిగినా పర్లేదు, దాని తర్వాత 5, 10 అలా మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. వెరీ నైస్. నా ఆన్ దట్ నోట్ మన 3 బాడీ పార్ట్స్ అయిపోయింది, విచ్ ఇస్ మన చెస్ట్ అయిపోయింది, షోల్డర్స్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం ట్రైసెప్ అయిపోయింది. సో దీంతో పాటు మనం నెక్స్ట్ చేయబోయేది ఏంటి, బ్యాక్, వెరీ ఇంపార్టెంట్ మసిల్. సో దానికి ఈ చైర్ని ఇలా పట్టుకుందాం. ఇలా పట్టుకుని సైడ్లో మన బ్యాక్ రోజ్ ఎలా చేస్తామో అలా చేస్తాము. ఇలా చైర్ లేని వాళ్ళు స్టూల్ పట్టుకుని కూడా చేయొచ్చు. సో నాట్ అన్ ఇష్యూ. ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి 1, 2, 3 అంతే. ఓకే అనిల్? సో మీరు ఎప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ స్ట్రీట్ ఉండాలి, లెగ్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్, స్టమక్ మటుకు టైట్గా పెట్టుకోవాలి. అది ఓకే. 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7. Elbows body ki kiss అవుతూ వెళ్ళాలి. 10, 11, lovely. 12, 13, 14, 15, ఇంకొక 3, 16, 17, 18, 19, last one, and 20. 3 అని చెప్పి ఎక్స్ట్రా చెప్పించాను కదా. ఎప్పుడు అంతే, ఫిట్నెస్ ట్రైనర్స్ నంబర్స్ ఎప్పుడు నమ్మకూడదు అంటారు. ఎందుకంటే మనకి చేయగలిగిన కెపాసిటీ ఉన్నప్పుడు చేయాల్సిందే. ఎందుకంటే ఒక్కొక్కరి బాడీ కెపాసిటీ ఒక్కొక్కలా ఉంటుంది. సో చేయగలిగినప్పుడు చేయాలి ఎక్స్ట్రా. అందుకనే బ్యాక్ మీ బాయ్స్కి ఫేవరెట్, అందుకనే నీకోసం ఎక్స్ట్రా చేయించాను. ఆన్ దాట్ నోట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోదాము, విచ్ ఇస్ ఇది కూడా షోల్డర్స్కి. కానీ షోల్డర్స్ వెళ్ళేటప్పుడు కొంచెం బైసెప్ మీద కూడా పడే ఎక్సర్సైజ్. అదేంటి, ఇదే చైర్ని మనము ఇలా పట్టుకుందాం. ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి షోల్డర్ లెవెల్ వరకు లేపుతాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ 1 and down. ఓకే, రెడీ అనిల్? లెట్స్ గో. 3, 2, 1 go. 1, 2, very nice. 3, fantastic. 4, fantastic. 5, 6, super. 7, 8, very nice. 9, 10, last 2, 11 and 12. Very nice. On that note, mana 5 upper exercise అయిపోయింది. సో అనిల్, చేరే కదా ఈజీగా ఉంటుంది అని అనుకున్నావు కదా. సో నీకు ఎక్కడ ఛాలెంజింగ్ అనిపించిందో మనకి మన ఆడియన్స్ కి చెప్తారా? లాస్ట్ వన్ షోల్డర్ వర్కౌట్. లాస్ట్ వన్ షోల్డర్ వర్కౌట్, అది చూడడానికి చాలా ఈజీగా ఉంటుందండి, కానీ యాక్చువల్గా కరెక్ట్ మసిల్ మీద పడితే ఈ చైర్ మామూలు ఎక్విప్మెంట్ కాదు, చాలా చాలా ఎఫెక్టివ్. అందుకని మన ఇంట్లో ప్రతి పీస్ ఆఫ్ ఎనీ ఫర్నిచర్ ఏది ఉన్నా అది ఎక్విప్మెంట్ కింద మార్చేసుకోవచ్చు అనమాట. అదే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ దాన్ని చూస్ చేసుకొని చేస్తే మనకి పెద్ద జిమ్ అవన్నీ అక్కర్లేదు. రెగ్యులర్ ఫిట్నెస్ కోసం మన హోమే జిమ్ కింద తయారైపోద్ది. ఇప్పుడు మనం చేయబోయే లాస్ట్ అండ్ ఫైనల్ కార్డియో మూవ్లో మన ఫస్ట్ మూవ్ వితౌట్ ద చైర్ చేద్దాము, సెకండ్ మూవ్ విత్ ద చైర్ చేద్దాము. సో ఫస్ట్ మూవ్ ఏంటంటే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ నుంచి జస్ట్ సైడ్ ట్యాప్, 1, 2 ట్యాప్, 1, 2 అండ్ ట్యాప్. సో ఇది కొంచెం ఎక్కువ నంబర్స్ చేద్దాము, బికాజ్ ఎక్కువ నంబర్స్ చేస్తే ఫస్ట్ హార్ట్ రేట్ బాగా పెరిగి మన లంగ్స్కి మంచి కెపాసిటీ పెరుగుతుంది. ఓకేనా? లెట్స్ గో. 1, 2, very nice. 3, super. 4, full body oxygen and blood flow circulation. Come on. 5, 6, 7, very nice. 8, super. 9, 10, very nice. Keep it going. 11, 12, 13, 14, 15,
లాస్ట్ 5 చేద్దాము. 16, 17, 18, 19 and 20. That's it. చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ చేసే కొద్దీ ప్లస్ ఈ నంబర్ పెంచే కొద్దీ మన కెపాసిటీ పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది అండ్ ఇమ్యూనిటీ కూడా అలానే పెరుగుతుంది అనమాట. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ కార్డియో మూవ్ని ఎప్పుడు మీరు నెగ్లెక్ట్ చేద్దామని లేకపోతే స్కిప్ చేద్దామని చెప్పి చూడొద్దు. ఎందుకంటే ఈ కార్డియో మూవ్ వల్ల మనకి ఫ్రెష్ ఆక్సిజన్ చాలా బాగా అందుతుంది. మన హార్ట్, మన లంగ్స్ వీటన్నిటికీ ఒక రకమైన న్యూ ఎనర్జీ వస్తుంది. ఒక్కొక్కసారి మన కార్డియో మూవ్ మన ఇంట్లో చేసుకోలేకపోతే మన నియర్ బై ఉన్న పార్క్లోకో లేకపోతే మన మెయిన్ రోడ్స్లో కూడా ఎవరు లేకుండా మీకు మాస్క్ ఉన్నా కూడా పర్లేదు, హెవీ బ్రీతింగ్ చేసుకుంటూ మాస్క్ వేసుకొని చేసుకోండి. ఎందుకంటే ఈ మాస్క్ లేకుండా చేస్తే మనకు తెలుసు బయట ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇందుకు వేరే వేరే డ్యామేజెస్ వస్తుంటాయి. కానీ మీరు మటుకు మాస్క్ వేసుకుని కార్డియో మూవ్ మటుకు ఎప్పుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సో మీరు బయట ఉన్న ఇంట్లో ఉన్న హ్యాపీగా కార్డియో మూవ్ చేసుకుంటూ లంగ్ కెపాసిటీ పెంచుకొని ఇమ్యూనిటీ పెంచుకోండి. ఓకే అనిల్, మన సెకండ్ కార్డియో మూవ్ కి మనం రెడీ అయిపోయి వెళ్ళిపోదాము. సో అనిల్, ఆర్ యు రెడీ? యా, కానీ స్ఫటిక వర్కౌట్ చేసేప్పుడు మాస్క్ వేసుకోవద్దు అంటారు కదా. ఎస్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. నేను ఇందాక మాస్క్ వేసుకోండి అని అన్నప్పుడు దట్ డజంట్ మీన్ మనం వర్కౌట్ అంతా మాస్క్ వేసుకుని చేయాలని కాదు. మనము స్టడీ స్టేట్ అంటే మన హార్ట్ రేట్ ఒక 100, 110, మాక్సిమం 120, అది కూడా హైయర్ రేంజ్ అంటాము 110, 115 రేంజ్లో ఉన్నంత వరకు మనం మాస్క్ వేసుకుని స్టడీ స్టేట్ వాకింగ్ చేయొచ్చు. కానీ దానికన్నా హార్ట్ రేట్ పెరుగుతుంటే మాస్క్ ఉండకూడదు. సో అందుకని నేను మాస్క్ వేసుకుని ఓన్లీ వాకింగ్కి వెళ్ళమన్నాను, అది కూడా స్టడీ స్టేట్ వాకింగ్. అంతేగాని స్ఫటిక మాస్క్ వేసుకుని చేయమంది కదా అని చెప్పి ఈ వర్కౌట్ అనేది చేయొద్దు. జస్ట్ బయట స్టడీ స్టేట్ వాకింగ్ చేసేటప్పుడు మాత్రం వేసుకోండి. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మనం వర్కౌట్ చేసేటప్పుడు తీసేసి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అనిల్, క్లారిఫై చేసినందుకు, సో దట్ మన ఆడియన్స్ కి ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఆన్ దాట్ నోట్ మన సెకండ్ వర్కౌట్ కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇలాగా మనం చైర్ ని యూజ్ చేసుకుని ఇలా మౌంటైన్ క్లైంబర్స్ పొజిషన్ లోకి వచ్చేద్దాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఇందాక చేసినట్టు షోల్డర్ ట్యాప్ చేసే బదులు ఇలా ఫ్రంట్ ట్యాప్ చేసి 1, 2, జస్ట్ 1, 2 and 3. Okay Anil, very nice. 3, 2, 1 and go. 1, 2 and 1, 2, 3. Fantastic. Mali. 1, 2, let's go. 1, 2, 3. Fantastic. Again 1, 2, 1, 2, 3. Fantastic. Again 1, 2, Mali. 1, 2, 3. Very nice. Inkoka 3 rounds. 1, 2, Mali. 1, 2, 3. Last 2 rounds lo 4 taps cheddam. 1, 2, 3, 4. Nice. Go. 1, 2, 3. Lovely. Mali last round. 1, 2. Last 2. 4. Fantastic. 1. He said 10. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. మా హార్ట్ రేట్ మటుకు అట్లీస్ట్ ఒక 140, 150 అలా టచ్ అయి ఉంటుంది. మీ హార్ట్ రేట్ ఎంత అయిందో నాకు తెలియదు, కానీ హార్ట్ రేట్ని ఇలా పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉంటే మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెరిగితే మన ఆక్సిజన్ ఫ్లో ఇంకా ఫ్రెష్ ఎయిర్ అది కెపాసిటీ పెరిగి మనం ఇంకా హెల్దీగా ఫిట్గా ఉంటాం. ఓకే అనిల్, హౌ వాజ్ ఇట్? ఈరోజు మనం చేసిన అప్పర్ బాడీ చైర్ తోని వర్కౌట్ ఎఫెక్టివ్ అనిపించిందా? మీ హెవీ డంబుల్స్ తో చేయడము ఇది ఒకటేలా అనిపించిందా? చూడడానికి చిన్నగా ఉంది కానీ ఎఫెక్టివ్ ఉంది, చాలా ఎఫెక్టివ్. నేను ఇందాక బిగినింగ్ లో అన్నట్టు టోనింగ్ కి చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఈ టోన్ వచ్చేస్తే ఇంకా వెయిట్ పెంచుకుంటూ వెళ్ళి సైజ్ అదంతా మనం తర్వాత పెంచుకోవచ్చు. ఓకే అనిల్, వెరీ నైస్. ఇంత ఇంటెన్సివ్ అప్పర్ బాడీ వర్కౌట్ చేసాం కాబట్టి డెఫినెట్లీ ఒక చిన్న రౌండ్ కూలింగ్ డౌన్ బాగా చేసుకుని అప్పుడు మన డేని ఎండ్ చేసుకోవచ్చు. ఓకే, సో మన కూలింగ్ డౌన్ చేసుకుంటున్నప్పుడు నీ దగ్గర ఏమైనా క్వశ్చన్ ఉంటే ఇమ్యూనిటీ గురించి నన్ను అడగచ్చు. సో ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ చేసే కొద్దీ నువ్వు ఆలోచించుకుని నాకు అడగచ్చు. ఓకే, సరే. 3, 2, 1 మన కూలింగ్ డౌన్ ఎక్సర్సైజ్ సింపుల్. ఇక్కడ బయటకు వచ్చేసి అండ్ ఇక్కడ హగ్ చేసుకోండి. నైస్.
and out and release. Nice. Breathe out. Nice. Breathe out. Very nice. Breathe out. Nice. Last 3. Slowly. Nice. Last 2. Very slow. Last one. Last one. And done. పైకి స్ట్రైట్ గా తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోయి and release. Very nice. సో ఇక్కడే మన నెక్ని ఒక్కసారి స్ట్రెచ్ చేసుకుందాం. ఇంకా అప్పర్ బాడీ చేసినప్పుడు ఎంత కాదన్నా నెక్ మీద కొంచెం స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి ఒక్కసారి డీప్ స్ట్రెచ్ చేసుకుని బ్రీత్ అవుట్ చేద్దాం. ఎప్పుడు వర్కౌట్ చేసిన మసిల్ మీద స్ట్రెచ్ చేయకూడదు. మన నెక్ మీద వర్కౌట్ చేయలేదు కాబట్టి నెక్ మీద స్ట్రెచ్ చేస్తున్నాము. సో అందుకని ఇక్కడ టైట్నెస్ ఉంటే రిలీజ్ అవుద్ది, కానీ మిగతా అప్పర్ బాడీ మీద స్ట్రెచ్ చేయొద్దు. ఎప్పుడు స్ట్రెచ్చింగ్ అనేది నెక్స్ట్ డే వర్కౌట్ ముందు చేయాలి, అంతేగాని వర్కౌట్ చేసిన వెంటనే చేస్తే అక్కడ ఫామ్ అయ్యే మసిల్ ఫార్మేషన్ చాలా ల్యాక్స్ అయిపోద్ది. అంటే ఆ టైట్నెస్ ఏదైతే మనం టార్గెట్ చేస్తున్నామో ఆ టైట్నెస్ మళ్ళీ ఈజ్ అయిపోద్ది. అందుకని అది వెయిట్ చేసి మసిల్ టైట్ అయిన తర్వాత నెక్స్ట్ డే వర్కౌట్ ముందు స్ట్రెచెస్ చేసుకోవాలి. ఓన్లీ జస్ట్ బ్రెత్ అది కూల్ డౌన్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ డే వర్కౌట్ రెడీ అయిపోవచ్చు. సో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనిల్? ఓకే, ఫ్యాంటాస్టిక్. అనిల్ మటుకు ఈ రోజు మన అప్పర్ బాడీ వర్కౌట్ కి థమ్స్ అప్ ఇచ్చేసారు. అంటే ఒక అబ్బాయికి థమ్స్ అప్ వచ్చేసిందంటే అమ్మాయిలో మనం ఇంకా స్ట్రాంగ్ గా చేసుకుని టోనింగ్ చేసేసుకుని స్ట్రాంగ్ గా తయారైపోదాం. సో ఇదండి మనం చేసిన ఈరోజు అప్పర్ బాడీ టోనింగ్ ఎక్సర్సైజెస్ విత్ జస్ట్ ఒక సింపుల్ చైర్ తోని. ఇలానే మీరు చేయండి, మీ అప్పర్ బాడీని టోన్ గా ఫిట్ గా స్ట్రాంగ్ గా ఉంచుకోండి. మళ్ళీ కలుద్దాము మరొక ఎపిసోడ్ తో ఇంకొన్ని కొత్త వేరియేషన్ ఎక్సర్సైజెస్ తో. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్.